హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మౌనిక. వెల్కమ్ టు ద మౌనిక తెలుగు వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి విజిబుల్ చైన్స్ని ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకుందామో ఈ వీడియోలో చూసేద్దామా ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నేను 4 రకాల విజిబుల్ చైన్స్ని తయారు చేస్తున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేసి ఒకసారి ఇంట్లో వేసుకొని చూడండి. మీరు చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ టెంపుల్స్ కానీ ఇలా వేసుకున్నారు అంటే ఎంతో అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా మనం రౌండ్గా పెట్టేసుకొని దాని మధ్యలో ఒక చిన్న స్టోన్ పెట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఒకటి అయిపోయింది కదా, ఒక లాక్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొకటి కూడా తయారు చేస్తాం మనము. $1 అయిపోయింది కదా, ఇంకొక డాలర్ని కూడా ఇలాగే తయారు చేసుకుందాము. ఇక్కడ నేను ఈ మోడల్ $3 తయారు చేస్తున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాలన్నా కూడా ఎక్కువ తయారు చేసుకోవచ్చు. బట్ నేను ఇది ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కలాగా చేయాలి అని చేస్తున్నాను. చూడండి, ఇలా 3 అయిపోయాక వీటిని కట్ చేసుకొని వీటిని లైట్గా లైటర్తో కాల్ చేసుకోవాలి. చూడండి, ఇలా కాల్ చేసుకున్నాక వీటి వెనకాల లాక్ చేసేసుకుందాము. ఇలా లాక్ పెట్టేసుకొని వీటికి గమ్ అప్లై చేసుకుందాం. 7mm గమ్ అప్లై చేసుకొని వెనకాల కూడా ఒక క్లాత్ని అటాచ్ చేసేసుకోవాలి. ఇలా చేసేసుకొని అన్నిటిని తయారు చేసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అన్నిటిని మనం తయారు చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ మెడకి ఎంతైతే సరిపోతుందో అంతా వచ్చేసి గేదె వైర్ని తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను మెడకి ఎంత అయితే సరిపోతుందో అంత గేదె వైర్ని తీసుకొని దీనికి లాక్ పూసల్ని అటాచ్ చేస్తున్నాను. ఇలా 2 లాక్ పూసలు వేసి వాటికి అటాచ్ చేసేస్తున్నాను. ఇక్కడ మనం జాయింట్ వేసేసుకోవాలి. రౌండ్ ఇది ఒకటి జాయింట్ ఉంటుంది కదా, ఆ జాయింట్ పెట్టేసుకొని దీన్ని లాక్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా మనం ముందుకు లాగి వీటి మధ్యలోకి లాక్ పూస మధ్యలోకి దీన్ని పంపించేసుకొని లాక్ చేసేసుకోవాలి. ఇలా లాక్ చేసుకున్నాము అంటే ఇది స్టాండర్డ్గా అలాగే గట్టిగా ఉండిపోతుంది. ఇప్పుడు మనం డాలర్లని ఎక్కించేసుకుందాము. డాలర్స్ ఉన్నాయి కదా ఇక్కడ 3, అవి మిడిల్లోకి కొద్దిగా ఒత్తేసుకొని మొత్తం సెట్ అయ్యేలాగా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా పెట్టేసుకొని దీన్ని కూడా లాక్ చేసేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా మనం జరిపేసుకొని మనకి ఎంతవరకు అయితే సరిపోతుందో అంతవరకు పెట్టేసుకొని దీన్ని లాక్ చేసుకోవాలి. ఇక్కడ నేను మిడిల్లో కొద్దిగా నాకు అర్థం కావాలని మిడిల్లో ఒత్తేసుకున్నాను. ఎందుకంటే మనకు మిడిల్ పార్ట్ అనేది ఏది అనేది అర్థం కావాలి కదా, అందుకు ఇలా ఒత్తేసుకొని ఇప్పుడు మిడిల్లో నేను డాలర్ పెట్టేసుకొని దీన్ని కూడా లాక్ చేసేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలాగే అన్నిటిని లాక్ చేసుకోవాలి. ఇంకొకటి కూడా లాక్ చేసి చూపిస్తాను. చూడండి, ఇలా అన్నిటిని లాక్ చేసుకొని మనం లాస్ట్లో స్టోన్ ఉంటుంది కదా, హుక్కిని కూడా తగిలి చేసుకుందాము. ఇలాగే అన్ని దాంట్లో తయారు చేసి మనము ఏదైనా టెంపుల్స్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ వేసుకొని వెళ్ళాము అంటే ఎంతో అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నేను 2 దాంట్లని అటాచ్ చేసేసాను. ఇప్పుడు మనం హుక్కిని తగిలిచ్చేసుకుందాము. ఇలా హుక్కిని పెట్టేసుకొని హుక్కిని కూడా లాక్ చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను విజిబుల్ చైన్ ఒకటి అయిపోయింది కదా, ఇంకొకటి కూడా తయారు చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, అన్ని విజిబుల్ చైన్స్ని ఇలాగే తయారు చేసుకొని ఇలాగే వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు వేరే మోడల్ కూడా కావాలి అంటే ఇంకొక మోడల్ కూడా నేను తయారు చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎంతో అందంగా అవుతుంది కదా. ఇప్పుడు ఇంకొక మోడల్ కూడా చూసేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ సెకండ్ విజిబుల్ చైన్ని తయారు చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీకు ముందు చెప్పినట్టు ఇక్కడ లోటస్ పెట్టేసి మనము లోటస్ ఫ్లవర్స్ పెట్టేసి చైన్ తయారు చేస్తున్నాము. ఇలా సెట్ చేసుకోవాలి అన్నిటినీ. ఇలా కింద ఆకు షేప్లో ఒకటి పెట్టేసుకొని స్టోను ఇలా ఇటు సైడ్ కూడా అలాగే పెట్టేసుకొని ఇప్పుడు ఈ 3 స్టోన్లు ఉన్నాయి కదా పింక్ కలర్, దానిపైన గమ్ అప్లై చేసుకోవాలి అటు ఇటు. ఇప్పుడు సేమ్ అదే స్టోన్ని మళ్ళీ అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టేసుకుంటే మనకు లోటస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చిన్న డాట్ పెట్టేసుకొని గమ్ముని దీంట్లో మనం స్టోన్ పూసని పెట్టేసుకుందాం. చూడండి, ఇక్కడ గమ్ పెట్టేసుకోవాలి. ఇలా గమ్ పెట్టేసుకొని స్టోన్ పూసని ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, లోటస్ ఫ్లవర్ అనేది తయారైపోయింది కదా. ఇప్పుడు అలాగే అన్ని ఫ్లవర్స్ని తయారు చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, సేమ్ మనం ముందు వీడియోలో చెప్పినట్టు ఇలాగే అన్నిటిని కట్ చేసుకొని లైట్గా లైటర్తో కాల్ చేసుకొని వీటికి కూడా వెనకాల బ్యాక్ సైడ్ లాక్ చేసుకొని
గేర్ వైర్ని అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టేసుకుందాం. చూడండి ఇప్పుడు నేను మీకు వీడియోలో మొత్తం చూపించేస్తున్నాను. సేమ్ మీకు ముందు దాంట్లో చూపించాను కదా, ముందు చైన్ దాంట్లో సేమ్ అలాగే దీన్ని కూడా లాక్ చేసుకొని ఇలా వీటి మధ్యలోంచి రానిచ్చుకోవాలి. చూడండి లాక్ పూసల మధ్యలోంచి ఇలా రానిచ్చేసుకొని దీన్ని గట్టిగా ఇలా లాస్ట్ వరకు లాగేసి దీన్ని ఇలా మనం అటాచ్ చేసేసుకొని ఒత్తేసుకుందాం. చూడండి ఇలా లాగేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లోనే లాక్ చేసేద్దాము. పూసల్ని ఇలా లాక్ చేసుకొని మనకి ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకుందాము, లేదు అంటే అలాగే పెట్టేసుకోండి. ఇప్పుడు మనం లోటస్ని జాయింట్ చేసేసుకుందాము. చూడండి చైన్ మొత్తం జాయింట్ చేసుకోవాలి. నేను మీకు ముందుగా చెప్పినట్టు మిడిల్లో కొద్దిగా ఒత్తి తీసుకోండి, ఎందుకంటే మనకు మిడిల్ పార్ట్ అనేది అర్థం కావాలి కాబట్టి ఇలా ఒత్తి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అన్నిటినీ అలాగే అతికిచ్చి చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇలాగే అన్నిటిని లాక్ చేసుకొని కొక్కి తగిలిచ్చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది చైన్. ఫ్రెండ్స్ మీరు ఇలా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ మనం ఇలా కానీ మనకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్లో తయారు చేసి వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా వచ్చిందో కదా లోటస్ది చైన్. ఇలాగే మనం మూడో చైన్ని కూడా తయారు చేసుకుందాం. మనం ఇక్కడ 4 చైన్స్ని 4 రకాలుగా మీకు తయారు చేసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మూడోది తయారు చేస్తున్నాను చూడండి. ఇక్కడ నేను మూన్ షేపు కుందన్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని రౌండ్ లాగా సర్కిల్ లాగా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మధ్యలో ఒక స్టోన్ని పెట్టేసుకుంటున్నాను చూడండి. మీకు ఇక్కడ అన్నిటిని తయారు చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను 5 లాకెట్స్ని తయారు చేస్తున్నాను, అంటే 5 బిళ్ళల్ని తయారు చేస్తున్నాను. ఇప్పుడు 2 అయిపోయాయి కదా, మిగతా 3 కూడా తయారు చేసుకోవాలి. ఇలాగే ఇలా సింపుల్గా తయారు చేసి మనము ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఫంక్షన్స్కి కానీ పార్టీస్ కానీ ఒక ½ అన్ అవర్ ముందు తయారు చేసి వేసుకున్నాము అంటే ఎంతో అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకు మన శారీ కలర్ కానీ మన డ్రెస్ కలర్ కానీ చూసుకొని ఇలా నీట్గా సెట్ చేసుకొని వేసుకున్నారు అంటే ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ 5ది కూడా అయిపోవచ్చింది. మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తాము అంటే ఫంక్షన్స్కి వెళ్ళే ముందు ఒక ½ అన్ అవర్ అనేది మనకు టైం ఉంటుంది కదా, ఆ టైంలో ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు నేను ముందుగా చెప్పినట్టు ఇట్లా మిడిల్లో ఒక స్టోన్ని పెట్టేసుకుందాము. ఇలాగే అన్ని దాంట్లోకి స్టోన్ పెట్టేసుకొని కట్టెర్తో కట్ చేసుకుందాము. దీంట్లో మొత్తం కట్ చేసుకొని లైట్గా లైటర్తో కాల్చేసుకుందాము. మీకు ఎలా కాల్చాలి ఏమి అంటే నా ముందు వీడియోలో ఎలా కాల్చాలి ఏమి అని చూపించాను, మీరు ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వెనకాల కూడా దీన్ని కూడా అలాగే అటాచ్ చేసేసి ఇప్పుడు గేర్ వైర్ తీసుకొని సేమ్ మీకు ముందు ఎలా చెప్పానో అలాగే దీన్ని కూడా ఎక్కిచ్చేసి మీకు లాస్ట్లో చెప్తాను చూడండి. చూడండి ఇక్కడ మనకు 3వ విజిబుల్ చైన్ కూడా అయిపోయింది కదా, దీన్ని కూడా లాస్ట్లో హుక్కి పెట్టేసుకొని అటాచ్ చేసుకుందామంటే సింపుల్ గా విజిబుల్ చైన్ అనేది తయారైపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత అందంగా ఉందో కదా,
ఫ్రెండ్స్ మీరు ఇలా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసేసుకోవచ్చు. నేను ఇక్కడ బ్లూ తీసుకున్నాను. మీకు ఇక్కడ నచ్చిన కలర్ తీసుకొని మీరు కూడా ఇలాగే సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం 4వది విజిబుల్ చైన్ అనేది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసిద్దామా ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు 4వ విజిబుల్ చైన్ ని నేను సింపుల్ గా ఎలా తయారు చేస్తున్నానో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇక్కడ నేను ముందుగా 7mm గమ్ అప్లై చేసుకొని డ్రాప్ షేప్ ఉంటుంది కదా పెద్దది, ఆ కుందన్ పెట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి 5mm కుందన్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఈ కుందన్ పెట్టేసుకొని దీనికి స్టోన్ చైన్ ఉంటుంది కదా, మెరూన్ థ్రెడ్ స్టోన్ చైన్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఈ 2 దాంట్లలోనే నేను చైన్ అనేది తయారు చేస్తున్నాను. ఈ స్టోన్ చైన్ ని ఇలా ఒక్కొక్క లేయర్ లాగా పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ నేను మిడిల్ దానికి వచ్చేసి 2 లేయర్స్ లాగా పెట్టుకుంటున్నాను. చూడండి, ఇక్కడ లాస్ట్ చేసే 2 చిన్నది, అలాగే ఇంకొకటి చేసేది కూడా లాస్ట్ లో వచ్చేదే. మిడిల్ వచ్చేసి నేను పైన 2 లేయర్స్ పెడుతున్నాను. ఇప్పుడు నేను మిడిల్ దానికి ఇదే స్టోన్ చైన్ ని 2 లేయర్స్ లాగా పెట్టేస్తున్నాను. చూడండి, ఇలా పెట్టుకున్నాము అంటే మిడిల్లోది మనకు కొద్దిగా పెద్దగా కనిపిస్తుంది కదా డాలరు, అందుకని నేను ఇలా చేస్తున్నాను. చూడండి, ఇలా చేసేసుకొని దీన్ని కూడా కత్తెర తీసుకొని కట్ చేసుకొని లైటర్తో కాల్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా కాల్ చేసుకున్నాం కదా, వీటికి కూడా బ్యాక్ సైడ్ లాక్ చేసేసుకుందాము. ఇలా పెట్టేసుకొని బ్యాక్ సైడ్ ఒక కవర్ అనేది పెట్టేసుకోవాలి. ఇలాగే అన్నిటికీ పెట్టేసుకొని మనం ముందుగా చెప్పినట్టు గేర్ వైర్ తీసుకొని లాక్ పూసల్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చైన్ని కూడా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మన మెడకు ఎంతైతే సరిపోతుందో అంత గేర్ వైర్ని తీసుకొని లాక్ పూసలలో అడ్జస్ట్ చేసుకుంటూ ఒత్తేసుకొని దీన్ని లాక్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న దాని అన్నిటిని ఇలా సింపుల్గా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ ఇలా అటాచ్ చేసేసుకోవాలి. మనం మిడిల్లోది మధ్యలోకి వచ్చేలాగా చూసుకోవాలి పెద్ద డాలర్ అనేది. ఇలా అన్నిటిని అడ్జస్ట్ చేసి చూపిస్తాను చూడండి సింపుల్గా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 4వది కూడా రెడీ అయిపోయింది కదా. ఇలాగే మనం అన్ని దాంట్లోనే తయారు చేసి వేసుకున్నాము అంటే ఏ ఫంక్షన్స్కైనా ఎంతో అందంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అయిపోండి. చూడండి, ఎంతో అందంగా ఉంది కదా. 4th వన్ కూడా ఇలాగే సింపుల్గా అయిపోయింది కదా ఫ్రెండ్స్.